హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై. నేను మీ శివ. ఈరోజు వచ్చేసి ఇంట్లోనే స్నాక్స్ అండి. సాటర్డే సండే స్పెషల్ స్నాక్స్. బయట నుంచి కాకుండా ఇలా కట్ మిర్చి ట్రై చేయండి. దానికి ముందుగా ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని ఒకసారి వాష్ చేసి గోరెచ్చిన వాటర్లో నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పావు కిలో పచ్చిమిర్చి తీసుకుని శుభ్రంగా కడిగి బట్టతో తుడిచేసి మధ్యలోకి చీల్చుకోండి. కారం తినేవాళ్ళైతే సీడ్స్ తీయొద్దు, తినని వాళ్ళైతే తీసుకోవచ్చు. నేను ఊరికే నేను తీయట్లేదు, ఇక్కడ మీకు చూపించడానికి ఒక కాయ ఇలా చూపిస్తున్నాను అంతే అనమాట. ఇలా స్పూన్తో తీసేసుకోవాలి సీడ్స్. ఇవన్నీ ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 కప్పులు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి, వాము 1 టేబుల్ స్పూను, కొంచెం సోడా ఉప్పు చూసుకుని వేసుకోండి. పొంగిన దాన్ని బట్టి వేసుకోవాలి బజ్జీ. మనం సోడా ఉప్పు ఎప్పుడైనా ఎక్కువ వేస్తే నూనె తీసేస్తాయి. ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు, కొంచెం పసుపు, కారం 1 టీ స్పూను వేసి ఇప్పుడు మొత్తం అంతా పిండి అంతా ఒకసారి కలుపుకోండి, వాటర్ యాడ్ చేయకోకుండా. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేయాలి. నాకు అది క్లిప్పింగ్ ఎక్కడో మిస్ అయిందండి. ఇప్పుడు వాటర్ కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం నార్మల్ బజ్జీల పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకొని ఇప్పుడు ఇలా ఒకే డైరెక్షన్లో ఒక 2-3 నిమిషాలు కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది మిక్సీకి వేసి గుజ్జు తీసుకుని వడకట్టుకుని ఇప్పుడు దాంట్లో కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, వేయించిన శనగపిండి 1 స్పూను, వాము ఉప్పు కలిపిన పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక చీల్చి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, దాంట్లోకి ఇలా మధ్యలోకి ఇలా వేలుతోటి ఇలా స్టఫ్ చేసుకోవాలన్నమాట అన్నీ. వాము ఉప్పు ఆల్రెడీ అందరింట్లో ఉంటుంది, ఉప్పు సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఆ గుజ్జులో. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ తీసుకుని సగం పైన ఆ పిండి వేసి ఇట్లా నిలువుగా డిప్ చేసి నూనెలో వేయాలండి. మనకు నార్మల్ బజ్జీ అయితే గిన్నెకి ఇలా పక్కకు రాస్తాము, ఇవి అలా చేయకూడదు. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత తీసేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ రెండోసారి కూడా చేసుకోవాలి కదా. ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా అలాగే డిప్ చేసి రెండోసారి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా కొంచెం గోల్డ్ కలర్ వస్తే చాలు, మరీ ఎర్రగా అవ్వకూడదు అనమాట. ఈ కలర్ వస్తే చాలు, మంచి ఎల్లోయిష్ కలర్లో. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇలా మధ్యలో కట్ చేసుకోండి అన్నీ. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఆయిల్లో వేయాలి. బజ్జీలు ఎప్పుడైనా హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అన్ని పక్కల చక్కగా వేగేటట్టు గోల్డెన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకోండి. వేసినగానే తిప్పేయొద్దు, మన లోపల పచ్చిమిర్చి ఊడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత టిష్యూ పేపర్లోకి తీసేసుకోవడమే. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని పైనుంచి కొంచెం చాట్ మసాలా, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, కొత్తిమీర, పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం నిమ్మరసం వేసి సర్వ్ చేయడం. తప్పకుండా ట్రై చేయండి. వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.